నమస్తే స్వామి శరణం. సాంశరణం సార్. శ్రీనివాస్ గారు బాగున్నారా? అంటే సాంశరణం. నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నిన్న నామినేషన్ వేశారు కొంతమంది, ఈ రోజు కూడా నామినేషన్ వేస్తున్నారు. సో అదే గ్రామం యొక్క అభివృద్ధి ఏంటి, దాని మీద ఒక చిన్న సమీక్షలాగా మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అందులో భాగంగానే ఈరోజు మన దగ్గరికి రాయకల్ మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీ వట్టిమల్ల శ్రీనివాస్ గారు మనకైతే అమూల్యమైన టైం అయితే ఇచ్చారు. ఈరోజు వారిని గ్రామ సర్పంచ్ యొక్క ఎలక్షన్స్ గురించి, అభివృద్ధి గురించి వారి వివరణ అయితే కోరడం జరుగుతుంది ఫ్రెండ్స్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సాంశరణం. సో ఈరోజు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ 3 అయితే వచ్చేసింది. అందరూ అదే హడావిడి బిజీలో ఉన్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ ఇంతవరకు చాలా టర్మ్స్ చేశారు, చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం. అభివృద్ధి జరిగింది, గ్రామం కూడా డెవలప్ అయింది. ఇంకా ఏమేమి కావాలి మనకి? దాని మీద ఏమన్నా మీరు చెప్పండి. అందరికి నమస్కారం అండి. సాంశరణం, సాంబీశరణమయ్యప్ప. అంటే అన్నగారు, పల్లెల లోపల ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మా పార్టీ తరఫున, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మండలంలోని, మన రైకల్ మండలంలోని అన్ని గ్రామాల లోపల అభ్యర్థులను మేము పోటీలో ఉంచుతున్నాం. ఇటు సర్పంచ్ స్థానానికి కావచ్చు, అలాగే వార్డు మెంబర్లను కూడా మేము పోటీలో ఉంచుతున్నాం పార్టీ తరఫున. అంటే పార్టీ సింబల్ కాకుండా కానీ పార్టీ మాకు ప్రతి గ్రామం లోపల, ప్రతి విలేజ్ లోపల మాకు ఎక్కడైతే పార్టీ ఓటు బ్యాంకు ఉన్నదో ప్రతి వ్యవస్థ లోపల పూర్తిగా ఇప్పటి వరకు కూడా పూర్తిగా పెట్టినాం. మనం మండలంలోని అన్ని గ్రామాల లోపల కూడా పెట్టినాం. అలాగే రామాజపేట గ్రామంలో కూడా బీజేపీ నుంచి వెళ్ళి మంచి అభ్యర్థిని మేము సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లను కూడా వేపిస్తున్నాం. ఎందుకంటే వార్డు లోపల వార్డు మెంబర్ కరెక్ట్ ఉంటే, మన రామాజపేట లోపల ఉదాహరణకు 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డు లోపల 12 మంది వార్డు మెంబర్స్ ఉంటే వారి వార్డు లోపల సమస్యలు వాళ్ళ దృష్టికి వార్డు ప్రజలు తీసుకొచ్చినట్టయితే వారు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావడంతో అవి త్వరగా సర్పంచ్ దృష్టికి త్వరగా సర్పంచ్ కానీ సంబంధిత గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ కార్యదర్శి కానీ వారికి తీసుకువెళ్ళడం ద్వారా త్వరగా వార్డు లోపల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము పోటీలో ఉంచుతున్నాం. ఇంతకుముందు మామూలుగా పార్టీ సింబల్ కాదని చెప్పేసి అది ఉండేది. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారి ఆశీర్వాదంతో, అలాగే మాజీ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు గారి ఆశీర్వాదంతో, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ యాదగిరి బాబు గారి ఆశీర్వాదంతో అందరితో, మా మండల అధ్యక్షులు ఆకుల మహేష్ గారి ఆధ్వర్యంలో, మా మండల కార్యవర్గ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల లోపల మేము పనిచేస్తున్నాం. జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, మిగిలిన కార్యవర్గ సభ్యులు అన్ని గ్రామాల లోపల గ్రౌండ్ లో కూడా పనిచేస్తున్నారండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున క్యాండిడేట్ ఎవరు? వాళ్ళు ఇక్కడ రామాజపేట లోపల ఏంటంటే రవి గారు, వారు ఇక్కడ 3వ వార్డు సభ్యులు, వారిని పోటీలో ఉంచడం జరిగింది. మేము మా మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మన వారం రోజుల కింద మేము మీటింగ్ పెట్టాం. ఇక్కడ మీటింగ్ లోపల మరి వారు ఏకాగ్రీవంగా, అంటే మిగిలిన 2-3 సభ్యులు వచ్చినా కానీ వారు డ్రాప్ అవ్వడంతో వారిని మేము ఇప్పుడు వేయిస్తున్నాం. ఇంకో కార్యకర్త కూడా మరి పోటీలో ఉంటా అంటుండు.
మరి మొత్తానికి ఈ రవి గారిని అయితే మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి పేరుని మా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా కార్యవర్గం ఆధ్వర్యంలో వారి పేరుని మేము ప్రతిపాదించి జిల్లాకు పంపించడం జరిగింది. ఇదే కాదు, ప్రతి అన్ని గ్రామాల లోపల కూడా పేర్లు తీసుకొని ముందుగా వారం కింద మేము పేర్లు ఇవ్వడం ద్వారా వారు వచ్చిన తర్వాత మేము ఓకే అంటే నిన్న ఈ రోజు కూడా నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పుడు వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు. మొన్న ఉదాహరణకు అక్కడ దావన్పల్లి గ్రామం లోపల తిరుపతి నాయక్ అనే ఒక స్వామి ఉన్నాడు. ఆయన జిల్లా హాస్పిటల్ లోపల జిల్లా హాస్పిటల్ సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ లో అక్కడ పనిచేస్తాడు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ స్వామి. వారి మీద మంచి అభిప్రాయం ఉంది పార్టీకి. వారిని ఏంటనే సంప్రదించి మీరు వెయ్యాలి, మా పార్టీ తరఫున లోకల్ పార్టీ క్యాడర్ మీకు పనిచేస్తుంది, తప్పకుండా గెలిపిస్తుంది అన్నంతరం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు పోటీ లోపల ఉంటున్నాం. అంటే ఈ విధంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ పూర్తిగా పనిచేస్తుంది, పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. తప్పకుండా మేము మండలంలోని అన్ని విలేజ్ లోపల సర్పంచులు కానీ వార్డు సభ్యులు కానీ చాలా వరకు అధికారంగా మేము ఈసారి విజయం మాకు చేకూరుతుందని మేము అనుకుంటున్నాం. గెలుపు యొక్క అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేయలేదు, మరియు గెలిచిన దాఖలాలు లేవు. పైగా యువకుడు, మీరు యువతకు కూడా మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు. సో అందులో భాగంగా మరి ఎలా ఉండబోతుంది అంటే యువకుడు మరి అందులో అనుభవం లేని క్యాండిడేటు, దాన్ని మీరు ఏ కోణంలో చూడగలుగుతారని? అంటే ఇప్పుడు మేము ఖరారు చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఏడిగంట రవి గారు, ఈ రామాయపేటకు సంబంధించి వారి పార్టీకి విధేయుడుగా చాలా సంవత్సరాల నుంచి పార్టీకి విధేయుడుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే వారికి అనుభవం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు వార్డు సభ్యులుగా గెలుపొందినారు, వార్డు మెంబర్ గా గెలిచి అంటే ప్రశ్నించే తత్వం వాళ్ళు ఉందని కాబట్టి మేము, ఎందుకంటే పార్టీ ఎక్కడ కూడా డబ్బుతోని ఉన్నవారిని ఆ విధంగా ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇంత మళ్ళీ కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ మండలంలోని ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేయడం కానీ, మద్యం అవి అంటే ఎటువంటివి కూడా అందించి ఓటర్లను ప్రభావితం చేయడం అనేది ఎక్కడ ఉండదు. కేవలం ఓటు అడగడం ఉంటుంది. ఓటు వేసే బాధ్యత ఓటర్లది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. మంచి ఆశయంతో మా అభ్యర్థులు మంచి ఆశయంతో ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా. కాబట్టి వారిని మీరు గెలిపించి మీ యొక్క గ్రామ అభివృద్ధిని, మీ వార్డుల అభివృద్ధిని మీరే చేసుకోవాల్సిందిగా, వారి చేత చేయించుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. సో మీ ఆదేశాల ప్రకారం అయితే రామోస్పేటలో మార్పు అనేది జరగాలని అయితే కోరుకుంటున్నాను. తప్పనిసరి. ఎందుకంటే మన గ్రామానికి ఇప్పుడు ప్రజెంట్ మోడీ గారి పాలనలో చాలా వరకు నిధులు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీకి 14వ ఆర్థిక సంవత్సరం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 9 లక్షల రూపాయలు ఫండ్స్ అయితే గ్రామ పంచాయతీ ఖాతా లోపల నేరుగా జమ అవుతాయి. వాటిని గ్రామ అభివృద్ధి ఉపయోగించుకోవడానికి సర్పంచ్ కానీ మిగిలిన వార్డు సభ్యుల ద్వారా వారి ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కోసం నేరుగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరి అనుమతి లేకుండా నేరుగా సిబ్బంది ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. వాటి పట్ల మా అభ్యర్థులకు మేము పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. మా పార్టీ కూడా, మా అధ్యక్షులు గారు కూడా పూర్తిగా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే మంచి అవగాహనతో ఉన్నారు. మాకు మోదీ గారి సపోర్ట్ ఉంది, మోదీ గారి ఆశీర్వాదంతో ఎంపీ గారి సపోర్ట్ ఉంది. ఎంపీ గారి సపోర్ట్ తోనే మేము మొన్న గ్రామ నాయకులను కలిసి మా మండల కార్యవర్గం అందరం కలిసి పోయి మా రామాయపేట గ్రామానికి మీరు రామాలయ కళ్యాణ మండప నిర్మాణానికి అన్నగారు మీరు నిధులు కేటాయించాలి, మేము మండపం నిర్మాణం చేసుకుంటామని ఒకసారి అడగగానే వెంటనే స్పందించి వారు
3 లక్షల రూపాయలని వారు నిధులు మాకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అవునా? దానికి సంబంధించిన మేము ప్రొడ్యూసింగ్ పేపర్ ని కూడా ఆలయ కమిటీ వారికి మొన్న అందించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ మొన్న వచ్చిన అంతకన్నా ముందు ఎంపీటీసీ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అవి ఆగిపోయినాయి, కానీ అంతకన్నా ముందు మేము అందించడం జరిగింది. అలాగే కుల సంఘాలను కూడా ఎక్కువ కుల సంఘాలు వారి యొక్క కుల సంఘం నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి ఏదైతే కుల సంఘ భవనాలు కూడా నిర్మించుకోవడానికి మేము ముఖ్యంగా వాటిపైన ఫోకస్ చేయడం జరిగింది. మన గ్రామం లోపల ఇప్పటి వరకు 2 కాపు సంఘాలకు కూడా మేము నిధులు అందించడం జరిగింది వారి భవన నిర్మాణానికి. ఇంకా కూడా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా మహిళా సంఘ భవనాలు కానీ వాటి కోసం కూడా మేము మళ్ళీ వచ్చే ఈ జనవరి లోపల కూడా మేము మళ్ళీ వాటి ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తాం. వారు తప్పకుండా స్పందించి మాకు వెంటనే నిధులు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. వారి ఆశీర్వాదంతో మేము తప్పకుండా గెలుస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంటే పార్టీ సింబల్ లేకుండా కానీ పార్టీ ఎక్కడైతే సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేయాలన్న బీర్లు ఇవ్వడం కానీ మందు అది పెట్టడం కానీ విందులు వినోదాలు ఇవ్వడం కానీ ఇక్కడ కూడా మా పార్టీ ఫస్ట్ నుంచి మాకు ఆ సాంప్రదాయం లేదు. అటువంటి సాంప్రదాయం మా పార్టీ మా కార్యకర్తలకు అటువంటి వేరు. మొబైల్ ఇచ్చినా మా పార్టీ దాన్ని ఒప్పుకోరు. వెంటనే అది మేము గెలవకపోయినా సరే కానీ అటువంటి పనులు మేము చేయం. అదైతే ఫస్ట్ నుండి పార్టీలో అది ఉన్నది. మిగిలిన పార్టీ లోపల రాజకీయ పార్టీ లోపల మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ భిన్నంగా ఉంటుంది. అటువంటి చేస్తే ఈ రాష్ట్రం లోపల ఎప్పుడు మేము అధికారంలో ఉండేటోళ్ళం. అటువంటి పార్టీ మాది వేయాలి. ఎక్కడ కూడా కేవలం ఓటు వేయగలరు, అభివృద్ధి చేసుకోగలరని మేము కోరుకున్నాం. ఓకే, శ్రీనివాస్ గారు, రాయగల్ మండలం బీజేపీ ఉపాధ్యక్షులు, మీరు చాలా టైం ఇచ్చి ఈరోజు గ్రామస్తులకైతే మంచి ఒక సందేశాన్ని అయితే పంపించడం జరిగింది. శ్రీనివాస్ గారు, మీరు మహిళలకు కూడా గ్రామాల్లో మహిళలకు మీ పార్టీ తరఫున ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పండి. మహిళలను కూడా అన్ని విధాలుగా మేము ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడైతే ఉమెన్ రిజర్వేషన్లు వచ్చినాయి కూడా పూర్తిగా పార్టీ సంబంధించిన మహిళా కార్యకర్తలను కూడా మేము అన్ని విధాలుగా ప్రోత్సహించి వారిని కూడా పోటీలో ఉంచడం జరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు మన రామాయపేట 12 వార్డుల్లో మహిళా అభ్యర్థులను కూడా మేము నామినేషన్ వేయడం జరిగింది. వారు కూడా ముఖ్యంగా మన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మన బోగస్ రావణి అక్క గారి యొక్క ఆశీర్వాదంతో వారి సహకారంతో అన్ని విధాలుగా వారిని కూడా ఎక్కడైనా సమస్యలు ఉంటే వారిని ముఖ్యంగా తీసుకొచ్చి వారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల్ని పరిష్కరించి చాలా వరకు వారితో సమన్వయం చేసి పోటీలో ఉంచుకున్నాం. తప్పనిసరిగా వారి సహకారంతో ఆశీర్వాదం ఇప్పుడు మేము గెలుపుకుంటూ ఉంటున్నాం. ఈ ముఖ్యంగా మహిళల్ని అన్ని విధాలుగా చాలా వరకు మనం మహిళా సంఘం భవనం నిర్మాణానికి కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి తప్పనిసరిగా చేద్దాం, మహిళా సంఘ భవన నిర్మాణానికి కూడా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మన రామాయపేట మహిళా సంఘ అధ్యక్షులు కానీ మహిళా సంఘ సభ్యులు కానీ మాటలు మీరు ఈ విషయం మీద ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సర్పంచ్ అభ్యర్థికి వార్డు మెంబర్ల అభ్యర్థులకు కూడా మీరు ఓటు వేయగలరని మేము కోరుతున్నాం. అలాగే అన్ని మండలాల లోపల కూడా మేము మహిళలను ముఖ్యంగా వేస్తున్నాం. మా జిల్లా ఎందుకంటే స్థానిక సంస్థల లోపల వారే ప్రభావితమైన ఓటు బ్యాంకు తప్పకుండా అండి. ఎందుకంటే జిల్లా సెక్రటరీ మన అక్క సూరతాని భాగ్యలక్ష్మి అక్క గారి సహకారంతో కానీ మా కార్యదర్శి మండల కార్యదర్శి సబితక్కతో కూడా మేము అన్ని ఎక్కడైనా సమస్యలు ఉంటే వారిని తీసుకొచ్చి కూడా మేము చాలా గ్రామాల్లో మేము సమన్వయంతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మహిళా సంఘ భవనాన్ని మండలం లోపల అన్ని మేము వాటిని వేయడం కోసం
ఇది వారి మహిళా సంఘ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎక్కడ కూడా మహిళా సంఘ భవనాలు లేవు. స్త్రీ శక్తి కోసం మేము తప్పనిసరిగా మేము కృషి చేస్తున్నాం. అన్నగారు కూడా, అరవింద్ అన్నగారు కూడా ఈసారి అవి తీసుకురాని మేము అవి పెట్టి మనం వారి నిర్మాణానికి, సంఘ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిండు. నెక్స్ట్ కూడా మేము తీసుకువెళ్ళే వాటి లోపల ఎక్కువగా మహిళా సంఘ భవనాలు ఉంటాయని మేము వేస్తున్నాం. ఈ విషయం పట్ల జిల్లా ఇన్ఛార్జ్ శ్రావణక్క గారు కూడా వారి సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. మహిళలందరూ కూడా మాటలు ఈ విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించి ఓటు వేయగలరని కోరుతున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.